సరిపోదు. అది మరి ఎందుకు అట్లా మరి క్వాంటిటీ ఎంత వాడాలో సార్ తెలియదా, మరి ఎంత ఇస్తారు ఎంత చేస్తారు సార్ తెలియదా? చికెన్ ఎంత కావాలి ఏం కదా ఎన్ని గిన్నెలు 25 రాస్తున్నాం లేదు. నేను టైం పాల్స్ పెట్టి నీకు మధ్యాహ్నం బువ్వది అది తీస్తాను, నేను వీడియో తీస్తా, అర్ధ గంటలో బువ్వ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ 10 నిమిషాలు కూడా అయిపోయింది. మాటలు కూడా అంతే 10 నిమిషాల్లో అన్నం అయిపోతుంది. కూర అయితే లైన్ లో వస్తారు, అన్నం బయట పెడతాం. నీకు తెలుసు కానీ ఒక గిన్నె ఎక్కువ ఉండాలి సార్, ఒక గిన్నె ఎక్కువ ఉండాలి. వచ్చాడు ఎంకొచ్చినాడు తింటాడు, ఆయనకి అసలు ఎంకొచ్చినాడు కాదు పైనుంచి కింది అయిపోతుంది. ఎందుకట్లా? ఎందుకు మనము మన హాస్టల్లో లైన్ గా పెడతారు. మీరు అన్నం ఇక్కడ కింద పెట్టేసి మీరు బాగానే వడ్డించుకుంటారు. ఇక్కడ వడ్డించుకుంటే డిన్నర్ ఓకే. మధ్యాహ్నం అయితే కరెక్ట్ 10 నిమిషాలు చాలు. బువ్వ కూర సాంబార్ అన్ని గిన్నెలు సార్. ఇన్ కేస్ ఒకవేళ షెల్టర్ అదేమన్నా అనుకుంటే ఈ రూమ్ ని పైన ఉంది కదా, అది పెద్ద రూమ్ ఉంది. అవును, అవసరం లేదు. ఆఫీస్ లో మీరు వాచ్మెన్ కి ఇచ్చేద్దామంటావు. చేద్దామంటే చేద్దాం. ఎందుకంటే భార్య భర్తలు వస్తే ఇవ్వచ్చు, భార్య భర్తలు వస్తే ఇవ్వచ్చు. మనది భార్య భర్తలు ఇవ్వచ్చు, ఆల్రెడీ ఉంటుంది. ఇక్కడనే రూమ్ ఉంటది. ఇవాళ ఒక వర్కర్ వస్తుంది, రేణుక అనే ఆమె వస్తుంది. నాకు ఫోటో పెట్టమను. ఆమె 4 o'clock వస్తుంది. మీకు ఏం కావాలో క్వాంటిటీ వండించుకోండి. ఆమె కూరలు అన్నం బాగుంటే చెప్పండి, రేపు నేను శాలరీ మాట్లాడితే నేను పైసలు చేస్తాను. ఇది నా వద్దు. ఒక వర్కర్ ఆమె తెచ్చుకుంటారు కావాలంటే. లేకపోతే లేదు రాము, ఇవాళ సాయంకాలం వరకు, ఈ రోజు సాయంకాలం వర్కర్ వస్తుంది 100%. 100% అంటే బాగా వస్తుంది. మీరు ఎలా వండాలో చెప్పండి, వడ్డించుకో. మరి వండించుకున్న తర్వాత మళ్ళీ మీరు నచ్చితే రేపు మార్నింగ్ రమ్మనండి. టైల్స్ చెప్పాలి. ఓనర్కి ఏం చెప్పామంటే టైల్స్ ఏమని టైల్స్ అసలు లుక్ వస్తుంది సార్. ఈ క్లీనింగ్ కూడా చెప్పండి సార్. ఆమెతో ఆమెకు అవ్వలేదు సార్. ఆమె క్యాపబుల్ కాదు అసలు. మాట్లాడితే అవసరం ఇంకోటి వస్తున్నాడు. స్కావెంజర్ ఇప్పుడే పిలుస్తారు. డస్ట్బిన్ డబ్బాలనే క్లీన్ ఉన్నాయి సార్. స్కావెంజర్ క్లోజ్ చేస్తారు. స్కావెంజర్ క్లోజ్ చేస్తా. క్లోజ్ చేస్తున్నా. లైబ్రరీ ఎందుకంటే కడగరు. క్లీనింగ్ 2 days 1 time చేసేది సార్. క్లీనింగ్ వాళ్ళకి మనకు నెలకు 12 రోజులకు ఇస్తున్నాం సార్. ఇంకా నెల మొత్తం తీసుకుంటారు కదా. 2 days ఒకసారి క్లీన్ చేసేది సార్ రూమ్స్. ఎక్కడున్నావు? ఇప్పుడు నువ్వు ఉపలాసలు పోయి క్లీన్ చేసి వచ్చినావా? ఉపలాసలు క్లీన్ అయిపోయిందా? ఇక్కడ దిల్సునగర్ హాస్టల్ ఇస్తావా? చేస్తావా పని? ఈడ ఒక హాస్టల్ ఇస్తా, చేసుకుంటావా డ్యూటీ? దిల్సునగర్ రాజధాని పేరు వెంకటాద్రి థియేటర్ బ్యాక్ సైడ్. వెంకటాద్రి వెంకటాద్రి సినిమా థియేటర్ తెలుసా? వెంకటాద్రి దిల్సునగర్ లో కోనార్క్ థియేటర్ తెలుసా? కోనార్క్ థియేటర్, ఆ థియేటర్ వెనకాల ఉంటుంది హాస్టల్. ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి? మన 30 బాత్రూమ్లు ఉన్నాయి. 30 గవర్నమెంటే. 8,000 ఇప్పిస్తా. 8,000 ఇప్పిస్తా. వస్తావు కదా? 8,000 రూపాయలు ఇస్తా. వస్తావా ఇప్పుడు? నువ్వు తొందరరా, లొకేషన్ పెడుతున్నా. నేను ఒక అబ్బాయికి నెంబర్ ఇస్తా. అని నువ్వు తీసుకుంటావా? నువ్వు ఉంటున్నావా? ఎగ్జామ్ పోతున్నావా? అనిల్ అనే అబ్బాయి నీకు ఫోన్ చేస్తాడు. నువ్వు ఏడో బస్ దిగుతూ వాడు వస్తాడు, తీసుకొస్తాడు. ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఈయన గౌడు అబ్బాయి, చాలా బాగా క్లీన్ చేస్తాడు బాత్రూంలో. రాసుకోబెట్ట. లక్ష్మణ్ అనే పేరు. 9100196618 లక్ష్మణ్. స్కావెంజర్ అని పెట్టుకో. 2 అయిపోయింది ఇప్పుడు మీకు. స్కావెంజర్ అయిపోయింది, కుక్ అయిపోయింది. ఇంకెవరు కావాలి? వాచ్మెన్ అయితే ఉన్నారు కదా మీకు ఆల్రెడీ, పర్మనెంట్ వాచ్మెన్. వాటర్ది ఆరో ప్లాంట్ ఒకటి కావాలి, అంతేనా? ఎప్పుడంట మాట్లాడతాయి.
అదే ఆయన పైసలు ఇచ్చినానండి నిన్న కరెక్టే, ఆయన ఎప్పుడు వస్తారో చెప్తే మన పిల్లలు చెప్పడానికి వస్తారు. ఇంకోటి మీరు వాటర్ టైం సార్ ఇంకోటి అదే అర్థమైంది. ఇవి టేబుల్స్ ఉన్నాయి కదా సార్, డైనింగ్ టేబుల్ ఇవి ఊకోద్దు యాక్చువల్ గా, క్లీన్ చేయాలి, క్లీన్ చేయాలి. చీపురు కట్ట తోటి చేయొద్దు. చీపురు కట్ట తోటి అదే బట్ట తీసుకొని క్లీన్ చేసుకోవాలి. అది ఉంటది కదా మన డస్ట్ చెత్త అయితే దాంతో క్లీన్ చేసుకోవాలి. అది కాదు సార్, ఇది ఉంటుందా మన కార్లు కడిగి ఏదైనా ఉంటుందా వేపర్. దాంతో కూడా వేపర్ తోటి రేపటి చేసుకోవచ్చు. అది ఈజీ సార్, ఇంకా ఊడడం కంటే ఈజీ అది. వాటర్ పోసి ఇట్లా వైపుతో అన్నామంటే అయిపోతుంది. మీరు వస్తుంటేనే అంటే కదా సార్ కిట్లు బెంచ్ రాని అంటే సార్ హాస్టల్లో వైఫై రెగ్యులర్ ఉండాలి కదా సార్, అయిపోయిన వెంటనే రీఛార్జ్ చేయాలి. ఇప్పటికీ లేదు, చేస్తాం. ఒక రూటర్కి అయింది, ఒక రూటర్కి కాలేదు. ఒక 50 మంది అలా చదువుకునే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి వైఫై VIP అయితే వైఫై అయితే చెప్పించని ఉంటాం. మీరు డైల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి.